హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ ఎలా వాడాలి, క్లిప్పింగ్ మాస్క్ కానీ బ్రష్ స్ట్రోక్ ఎఫెక్ట్ కానీ, బ్రష్ స్ట్రోక్ ఎఫెక్ట్లో ఇమేజ్ ఎలా మనం ఇన్సర్ట్ చేయాలి, దాన్ని క్లిప్పింగ్ మాస్క్ అని అంటారు. దాన్ని ఎలా చేయాలో 2 మెథడ్స్లో మనం తెలుసుకుందాం. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అన్నమాట. ఒక్కసారి చూసి మీరు కూడా చేయగలరు. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెథడ్ 1. ఫ్రెండ్స్, ముందుగా మనం మన ఫోన్లో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ టూల్ డిలీట్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేసినాక మన గ్యాలరీకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏదైతే బ్రష్ స్ట్రోక్ పెట్టాలనుకుంటున్నానో ఆ బ్రష్ స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇవి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు గూగుల్లో బ్రష్ స్ట్రోక్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దొరుకుతుంది. పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవడమే. నెక్స్ట్, ఇప్పుడు మనం బ్రష్ స్ట్రోక్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఎరేజ్ కలర్ అని ఉంది కదా, అది ఎనేబుల్ చేస్తే డిఫాల్ట్గా మనకు వైట్ డిలీట్ అవుతుంది. సో మనం బ్లాక్ తీసేస్తున్నాం. ఇక్కడే అసలు మనకు క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటి, ఆ కలర్లో అంటే ఆ స్ట్రోక్లో మనకు ఇమేజ్ రావడం. సో ఇక్కడ మనం చేసే తెలివి ఏంటంటే ఆ కలర్నే డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేసి ఇప్పుడు ఏదైతే ఇమేజ్ మనం అందులో పెట్టాలనుకుంటున్నామో మళ్ళీ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అందులో ఫిట్ అయ్యే విధంగా చూస్తున్నాం. ఇది ఇమేజ్ ఇద్దరు పర్సన్స్ కరెక్ట్ సెట్ కావట్లేదు. సో అది తీసేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ గ్యాలరీ నుండి రామ్ చరణ్ ఎన్టీఆర్ది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది బాగా ఫిట్ అయ్యేలాగా ఉంది. సో కరెక్ట్గా ఫిట్ అవుతుందో లేదో మనం చెక్ చేసి చూసుకొని లేయర్స్ ప్యానల్కి వెళ్ళి ఈ డాట్స్ దగ్గర పట్టుకొని కిందికి డ్రాగ్ చేస్తే అది కిందికి వస్తుంది. చూసారా, ఆటోమేటిక్గా ఆ స్ట్రోక్లో మన ఇమేజ్ ఫిట్ అయిపోయింది. దీన్నే క్లిప్పింగ్ మాస్క్ అంటారు. సో దీన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో పైన సేవ్ ఆప్షన్కి వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్ అని పిఎన్జీ అయితే పిఎన్జీ, జేపీగ్ అయితే జేపీగ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్, దీన్ని మనం హైడ్ చేసేస్తున్నాం. మనకు అవి కనపడకుండా హైడ్ చేస్తున్నాం. నెక్స్ట్, సెకండ్ మెథడ్లో ఏంటంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఇప్పుడు కూడా ఒక స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏ స్ట్రోక్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఇది బాగుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్గా మన స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా దాన్ని స్క్వీజ్ చేసుకున్నాను. స్క్వీజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫిట్ అయినాక సో ఓకే, ఇలా మిడిల్కి ఫిట్ చేసుకొని మళ్ళీ ఎరేజ్ కలర్కి వెళ్ళి ఆప్షన్స్లో ఎరేజ్ కలర్కి వెళ్ళి ఎనబుల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వైట్ డిలీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ వైట్ అయితే తీసేస్తున్నాం. టాలరెన్స్ కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే మనకు ఆ వైట్ ఎడ్జెస్ అనేది పోతుంది. సో లేయర్స్కి వెళ్ళి దానికి లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇమేజ్ దాంట్లో క్లిప్పింగ్ మాస్క్ పెట్టాలనుకుంటున్నామో ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఆ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీళ్ళిద్దరిది పెట్టాలనుకుంటున్నాను. ఒపాసిటీ తగ్గించుకుంటాను. ఫస్ట్ ఇందులో ఇది మనకు ఫిట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇద్దరు కరెక్ట్గా ఇందులో ఫిట్ అవుతున్నారా లేదా. ఒపాసిటీ తగ్గించుకుంటే మనకు 2 ఇమేజెస్ కనిపిస్తుంటాయి కాబట్టి మన బ్రష్ స్ట్రోక్ అండ్ మన ఇమేజ్ కనిపిస్తుంటుంది. కాబట్టి నేను అలా ఒపాసిటీ తగ్గించుకొని సెట్ చేసుకుంటాను. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ మళ్ళీ ఫుల్ పెంచేసి వీటిని నేను ఇమేజ్ లాగా సేవ్ చేసుకుంటాను. ఇమేజ్ని సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్, సేవ్ అవుతుంది. సేవ్ అయ్యాక లేయర్స్కి వెళ్ళి ఆ ఇమేజ్ని మనం హైడ్ చేసి ఈ పిఎన్జీని కూడా, ఈ బ్రష్ స్ట్రోక్ పిఎన్జీని కూడా మనం సపరేట్గా సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ అంటే ఆటోమేటిక్గా మనకి అది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళి ఈ బ్రష్ స్ట్రోక్ని కూడా మనం హైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్కి వెళ్ళి గ్యాలరీ నుండి మనం సేవ్ చేసుకున్న బ్రష్ స్ట్రోక్ని తీసుకొని ఫ్రేమ్కి ఫిట్ అయ్యే విధంగా మనం ఫిట్ చేసుకున్నాం. ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ బ్రష్ స్ట్రోక్ టెక్స్చర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు మళ్ళీ గ్యాలరీకి రీడైరెక్ట్ చేస్తుంది. మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ని క్లిక్ చేసి చూసారా, ఆటోమేటిక్గా అందులో ఫిక్స్ అయిపోయింది. దీన్నే క్లిప్పింగ్ మాస్క్ అంటారు. సో దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకటి, మనం ఆ స్ట్రోక్ని కలర్ డిలీట్ చేసి అందులో ఇమేజ్ ఫిట్ అయ్యేలా పెడుతున్నాం. రెండోది ఈ మెథడ్లో అనమాట. సో ఇలా 2 మెథడ్స్లో మనం
క్లిప్పింగ్ మాస్క్ని పిక్సెల్ ల్యాబ్లో సెట్ చేసుకోవచ్చు. సో అదే కాదు, మనం ఏ ఇమేజ్నైనా ఆ స్ట్రోక్లో ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఇమేజ్ని హైడ్ చేద్దాం. టెక్స్చర్కి వెళ్ళి ఆ ఇమేజ్ డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. వస్తుందో రాదో చూద్దాం. అదే టెక్స్చర్లోకి వెళ్ళి ఇమేజ్ సెలెక్షన్కి వెళ్ళి వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ రన్నింగ్ ఇమేజ్ బాగుంది, సో ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసి చూసారా, అది ఫిట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకు ఒక లైన్ లాగా వస్తుంది. ఇక్కడ మనం ఎనేబుల్డ్ చేసి కింద స్కేలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్కేలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఫొటోస్ రావాలంటేనేమో స్కేలింగ్ తగ్గించుకోవాలి. ఒకటే ఫోటో ఫిట్ కావాలంటే కొంచెం స్కేలింగ్ 100%లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఎలా అంటే అలా టెక్స్చర్లో స్కేలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు అది ప్రివ్యూ మీకు చూపిస్తుంటుంది. స్కేలింగ్ పెంచుకుంటే కరెక్ట్గా ఫిట్ అయింది. సో దీన్ని కూడా నేను సేవ్ చేసేసుకున్నాను. సో ఇలాగా మీరు ఏ ఫోటోనైనా సరే క్లిప్పింగ్ మాస్క్ లాగా సెట్ చేసుకొని ఈ 2 మెథడ్స్లో చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఆ బ్రష్ స్ట్రోక్లోని ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసి చేయడం. ఇంకోటి సెకండ్ మెథడ్. ఇంకో ఇమేజ్ని కూడా నేను ఫిట్ చేశాను ఇక్కడ. సో స్కేలింగ్ మళ్ళీ పెంచితే జూమ్ అయిపోతుంది, తగ్గిస్తే ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ మనకి అందులో వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు తగ్గిస్తున్నాను, ఎన్ని ఫొటోస్ వస్తున్నాయో అలా నెంబర్ ఆఫ్ అనమాట. సో మనకు వద్దు, నాకు ఈ 2 ఇమేజెస్ బాగుంది, ఓకే చేసుకున్నాను. దీన్ని కూడా నేను సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరే ఇమేజెస్ కూడా మీకు చేసి చూపిస్తాను, మెథడ్ 1 అండ్ 2 లాగానే. సో మెథడ్ 1 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అర్థం కాని వాళ్ళు మళ్ళీ చూడండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే షేర్ చేయండి. ఎడిటింగ్ సంబంధించిన నాలెడ్జ్ తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ దయచేసి ఒక లైక్ వేసుకోండి. సో యాజ్ యూజువల్గా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా నేను గ్యాలరీకి వెళ్ళి ఒక బ్రష్ స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఎరేజ్ కలర్కి వెళ్ళి కలర్ని ఎరేజ్ చేస్తాం. బ్లూ కలర్ని ఎరేజ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా డిఫాల్ట్ వైట్ ఎరేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను కలర్ సెలెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్లూ కలర్ సెలెక్ట్ అయింది. ఓకే, ఎరేజ్ చేశాను. ఇప్పుడు అందులో ఏ ఇమేజ్ కావాలో ప్లస్ సింబల్ నొక్కి దాంట్లో ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని లేయర్స్ ప్యానల్లో ఆ ఇమేజ్ని కిందికి సెట్ చేస్తున్నాం అనమాట. ఆ డాట్స్ దగ్గర పట్టుకొని కిందికి గుంజితే ఆటోమేటిక్గా అది కిందికి వచ్చేస్తుంది. సో ఇమేజ్ని మనకు ఆ స్ట్రోక్లో ఫిట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో అడ్జస్ట్ చేస్తున్న బాగానే ఉందిలే, కానీ ఆ బ్లూ కలర్ అనేది కొంచెం అడ్జస్ట్లో కనిపిస్తుంది నాకు. సో నో ప్రాబ్లం, మళ్ళీ ఎరేజ్ కలర్కి వెళ్ళొచ్చు. మనం ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎరేజ్ కలర్కి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టాలరెన్స్ అండ్ స్మూత్ ఎడ్జెస్ చేస్తుంటే చూసారా కలర్ అనేది మనకు కొంచెం డిక్రీజ్ అయిపోతుంటుంది. సో అడ్జస్ట్ అనేది కొంచెం బ్లర్రీ లాగా అయ్యి ఆ కలర్ అనేది కొంచెం తగ్గుతుంది. టాలరెన్స్ పెంచితే మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ అవుతుంది. చూసుకొని దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇది క్లిప్పింగ్ మాస్క్, ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్. వీటిని నేను హైడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని హైడ్ చేసి ఇప్పుడు సెకండ్ మెథడ్కి వెళ్దాం. సెకండ్ మెథడ్ కొంచెం కాన్ఫిడెంట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్లస్ సింబల్కి వెళ్ళి ఒక స్ట్రోక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్ట్రోక్ సెలెక్ట్ చేసుకున్న చాలామంది చేసిన మిస్టేక్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను స్ట్రోక్ సెలెక్ట్ చేసుకున్నాను, బాగానే ఉంది. స్ట్రోక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లాక్ కలర్ ఎరేజ్ చేయకుండా వైట్ కలర్ ఎరేజ్ చేస్తాను. చూడండి, కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అయ్యే విధంగా చూసుకొని నెక్స్ట్ ఎరేజ్ కలర్కి వెళ్ళి ఎనేబుల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వైట్ ఎరేజ్ అయిపోయింది. టాలరెన్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని వైట్ అనేది కనపడకుండా మనం టాలరెన్స్ సెట్ చేసుకున్నాం, ఓకే చేసాం. ఇప్పుడు వీటిని మనం సేవ్ చేసుకోవాలి కదా. సో దానికి లాక్ వేసుకొని ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఇమేజ్ ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాలి ఎంతవరకు ఫిట్ అవుతుంది అనేది. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్క్రీన్ ఫిట్ అయ్యే విధంగా కనపడాలంటే మనకు ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఒపాసిటీ తగ్గించుకొని ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి కదా ఇమేజెస్ మనకి. ఇప్పుడు పైన మనకు హెడ్ కట్ అవుతున్నట్టుంది. ఆ బ్లాక్ ఏరియా ఏదైతే ఉందో అందులో వరకే మనకి ఇమేజ్ కనపడుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇమేజ్ మరి కిందికి అయితే కిందికి లాగా ఉంది కాబట్టి కరెక్ట్ 5కి సెట్ చేసుకొని మనం వెనక ఉన్న స్ట్రోక్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది మనకు ఓకే అనిపిస్తే ఫోటో లాక్ వేసుకొని నెక్స్ట్ కింద ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకొని లాక్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకొని రొటేట్ చేసుకుంటే హెడ్ ఉన్న ప్లేస్ వరకు మనం పైకి వచ్చే విధంగా నేను సెట్ చేస్తున్నా. సో ఇంకా కొంచెం తిప్పాలి, ఇంకా కొంచెం రొటేట్ చేసుకోవాలి.
సో ఇలా బాగుంది కాబట్టి నేను మళ్ళీ లేయర్కి వెళ్ళి దానికి లాక్ వేసుకొని జీసస్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా సెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు మనకు ఆ బ్లాక్లో ఇమేజ్ ఫిట్ అయ్యే విధంగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఒపాసిటీ పెంచేస్తున్నాం. ఒపాసిటీ ఫుల్గా పెంచేసాను. ఒపాసిటీ ఫుల్గా పెంచేసి దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. నేను ఇమేజ్ ఒక పిఎన్జీ అండ్ ఆ బ్రష్ స్ట్రోక్ సపరేట్ పిఎన్జీ కదా. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడే మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్తో సేవ్ చేసాం. బ్యాక్గ్రౌండ్తో సేవ్ చేయడం వల్ల అది జేపీఈజీ లాగా వస్తుంది, పిఎన్జీ లాగా రాదు. సో ఓకే, పిఎన్జీ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అది యాజ్ యూజువల్గా బ్యాక్గ్రౌండ్తో ఉంది కాబట్టి ఒకటే ఇమేజ్ లాగా వస్తుంది. సో వీటిని హైడ్ చేశాను యాజ్ యూజువల్గానే. మళ్ళీ సేమ్ మనం సేవ్ చేసుకున్న అదే బ్రష్ స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది పిఎన్జీ కాదు, ఇది జేపీఈజీ. ఫుల్ ఇమేజ్ ఉంది, ఆ బ్రష్ స్ట్రోక్ విత్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫుల్ ఇమేజ్ కాబట్టి మనం టెక్స్చర్ అప్లై చేస్తే ఆ ఫుల్ ఇమేజ్కి అప్లై అయిపోతుంది. ఓకే చూసారా, ఫుల్ ఇమేజ్కి అప్లై అయిపోయింది. ఈ టెక్స్చర్కి వెళ్ళి నేను ఏమైనా చేంజెస్ చేస్తున్నా కూడా అందులోనే వస్తుంది తప్ప మనకు ఆ బ్రష్ స్ట్రోక్లో వస్తున్నట్టు రావట్లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనం పిఎన్జీ సేవ్ చేసుకోవాలి. సో ఇమేజ్ డిలీట్ చేశాను. నెక్స్ట్ ఈ లేయర్ని కూడా డిలీట్ చేశాను. బ్రష్ స్ట్రోక్ని మనం సేవ్ చేసుకున్న బ్రష్ స్ట్రోక్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఇప్పుడు దాన్ని ఎనబుల్డ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే హైడ్ చేసామో దాన్ని ఎనబుల్ చేసి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టాం. ఇప్పుడు చూసారా బ్యాక్గ్రౌండ్ లేదు, ఓన్లీ పిఎన్జీ సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు సేవ్ పిఎన్జీ లాగా వస్తుంది అన్నమాట బ్రష్ స్ట్రోక్. సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ హైడ్ చేసి ఇప్పుడు సేవ్ చేసుకున్న బ్రష్ స్ట్రోక్ని తీసుకుంటే ఇది పిఎన్జీ లాగా మనకు ఉంటుంది కాబట్టి పిఎన్జీకి మనకు టెక్స్చర్ అప్లై అయిపోతుంది, జేపీఈజీకి అప్లై కాదు. ఆ బ్లాక్ కలర్ వరకు కనిపిస్తుంది కాబట్టి దానికి. సో సెలెక్ట్ చేసుకున్నాను, టెక్స్చర్కి వెళ్తున్నాను. టెక్స్చర్కి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసి చూసారా ఫిట్ అయిపోయింది, డిఫాల్ట్గా ఫిట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, జేపీఈజీకి టెక్స్చర్ అప్లై కాదు, పిఎన్జీకి మాత్రమే అప్లై అవుతుంది. అది బ్లాక్ కలర్ దానికి మనం వేరియేషన్ చూపించాలన్నమాట. బ్లాక్ అండ్ వైట్ వేరియేషన్ లాగా కనిపిస్తే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉంటే అప్లై అయిపోతుంది. సో ఇలా మనం ఏ ఇమేజ్ అయినా సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.